హాయ్ మై బ్యూటిఫుల్ లేడీస్, వెల్కమ్ టు ఎస్ఆర్కే తెలుగు బ్యూటీ టిప్స్. నేను మీ అంజని. ఈరోజు మీతోని ఒక చక్కటి వీడియోని అయితే షేర్ చేయబోతున్నానండి. ఈరోజు వీడియోలో నేనేం చెప్పబోతున్నానంటే, చిన్నపిల్లలకి చాలా మందికి ఏంటంటే తల్లోని చుండ్రులాగా పెచ్చులు కట్టేసి పులుసులుగా రావడం అనేది జరుగుతుంది. అలాగే జుత్తు కూడా ఊడిపోతూ ఉంటుంది. పొరలుగా వస్తూ జుత్తు అంతా కూడా ఊడిపోతూ ఉంటుంది అనమాట. చాలా మంది అమ్మలు భయపడుతూ ఉంటారు. ఏంటో పిల్లలకి ఫుల్ హెయిర్ పోతుందేమో, వీళ్ళకి గుండె అయిపోతుందేమో అని భయపడుతూ బాధపడుతూ ఉంటారు అనమాట. దానికి ఏవేవో రాయడానికి, ఇంకా అలాగే షాంపూలు ఉంటాయి కదా, షాంపూలు అయితే పామేస్తూ ఉంటారు. అలా ఎప్పుడు చేయకూడదండి. అసలు అది ఎందుకు వస్తుంది, ఎలా క్యూర్ అవుతుంది అనే దాని గురించి ఈరోజు వీడియోలోనైతే చూడబోతున్నాం. కనుక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన ఒక బెల్ ఐకాన్ కూడా వస్తుంది. అది కూడా హిట్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుందండి. ఇప్పుడు ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో తల్లులు మీరైతే కంగారు పడవలసిన అవసరమే లేదు. నాకు ఒక కామెంట్ అయితే వచ్చిందనమాట. ఒక సిస్టర్ అడిగారు, అక్క మీరు సెలీషియా కేటీ షాంపూ గురించి అయితే చెప్పారు కదా, ఈ సెలీషియా కేటీ చిన్నపిల్లలకి 1 మంత్ తనకి యూజ్ చేయొచ్చా అని అడిగారు. అసలు చిన్నపిల్లలకి కెమికల్ బేస్డ్ షాంపూలు, ఇంకా అలాగే బయట దొరుకుతున్న షాంపూలు ఏవైతే ఉన్నాయో అవి ఏవి కూడా రాయకూడదండి. దానివల్ల ఇంకా ఇబ్బంది కలుగుతుంది. కానీ పిల్లలకి త్వరగా వదిలేస్తుంది అని అనుకుంటాం, కానీ మనము దానివల్ల ఇబ్బందులు అనేవి కలుగుతాయి. ఫ్యూచర్లో కూడా వాళ్ళ హెయిర్ అనేది పాడవుతుంది. అదే అర్థం చేసుకోవాలి. మన చిన్నప్పుడు మన వాళ్ళు ఏం రాసేవారు, మనకి కుంకుడు రసం వేసి చక్కగాను వాటితో తల రుద్దేవారు. మనకి కుంకుడుగాయలు కొట్టడం కూడా ఇబ్బందే. సో అలాంటప్పుడు ఏం చేయాలి, కుంకుడుగాయలు తీసి వాటర్లో వేసేసి మరిగించేసేయండి. కొంచెం మరిగేసరికి అందులో ఉన్న రసం అంతా కూడా వచ్చేస్తుంది. ఆ తర్వాత అది చల్లారిన తర్వాత బాగా పిసికేసి అది తలకి పామండి, ఈజీగా వదిలేస్తుంది మీకు షాంపూలు అలవాటు అయిపోయినప్పుడు. సో అవన్నీ పక్కన పెడితే ఈరోజు టాపిక్లోకి వచ్చేద్దాము. చిన్నపిల్లలకి అసలు ఎందుకు అలాగా పైన అలాగా పెడుసులుగా కట్టడం, ఇంకా అలాగే పొరలుగా ఊడిపోవడం అనేది జరుగుతుంది. అండ్ అలాగే హెయిర్ కూడా వచ్చేస్తుంది. కొంతమందికి అయితే ఆ లేయర్తో పాటు హెయిర్ కూడా వచ్చేస్తుంది అనమాట. అస్సలు భయపడవలసిన అవసరమే లేదు. మళ్ళీ అక్కడ వాళ్ళకి రీగ్రోత్ అవుతుంది. వాళ్ళ ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మనం కంగారులో ఏదో ఒకటి రాంగ్ స్టెప్ తీసుకొని అవి ఇవి రాసేసాం అనుకోండి, ఇంకా డేంజర్ అవుతుంది, పిల్లలకి డేంజర్ అవుతుంది. వాళ్ళ కళ్ళకి, ఇంకా అలాగే చర్మానికి, దాంతో పాటుగా స్కాల్ప్కి కూడా ఇబ్బంది కలుగుతుంది. సో ఇలాంటివి ఏం చేయకండి. అసలు అది అలా ఎందుకు వస్తుంది అని అంటే, తల్లి ఊంలో ఉండేటప్పుడు, కడుపులో ఉండేటప్పుడు ఉమ్మ నీరుతో పాటు ఉంటారు కదా, ఆ బేబీ ఉమ్మ నీరుతో పాటు ఉంటుంది కదా, ఆ ఉమ్మ నీరు అనేది ఎక్కువగాను తలకి పట్టేయడం వల్ల, లేదంటే బేబీ బయటికి వచ్చిన తర్వాత సరిగ్గా శుభ్రం చేయకపోవడం వల్ల వాళ్ళకి అది ఒక దీనిలాగా పట్టేసి అలాగా ఫామ్ అవుతూ ఉంటుందన్నమాట తలలోని. అప్పుడు ఏం చెయ్యాలి, వాళ్ళకి ఫ్రీక్వెంట్గా వాళ్ళకి షేవింగ్ అనేది చేయించాలి. ఆడపిల్లలకి ఒక రకంగా, మగపిల్లలకి ఒక రకంగా ఈ మంత్లో వాళ్ళకి గుండు గీయించాలి అలాగని పెడుతూ ఉంటారు, షేవ్ చేయించాలని చెప్పేసి. ఆ టైం వచ్చిన తర్వాత మీరు వాళ్ళకి చేయించండి, ఖచ్చితంగా చేయించండి. అలాగే మీకు వీలైనన్ని సార్లు వాళ్ళకి అలా చేయించడం వల్ల అక్కడ ఇంకా మంచిగా మనకి ఫామ్ అవుతుంది, హెయిర్ అనేది వస్తుంది అనమాట, గ్రోత్ వస్తుంది, రీగ్రోత్ అవుతుంది. ఇంకా అలాగే హెయిర్ టెక్స్చర్ కూడా మారుతుంది. చాలా మందికి తెలియదు ఈ విషయం. కొంతమందికి అయితే గుండు గీయించిన తర్వాత సాఫ్ట్ హెయిర్ ఉన్న వాళ్ళకి కర్లీ హెయిర్ అవ్వడం, లేదంటే వేవీ హెయిర్ అయిపోవడం, లేదంటే వేవీ హెయిర్ ఉన్న వాళ్ళు, కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళు సాఫ్ట్ హెయిర్ రావడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అయినా ఆ కత్తి ఎప్పుడైతే తగులుతుందో జుట్టుకి, మొక్కల్లాగేనండి. మనం మొక్కలు ఎలా పెంచుతాం, మంచి పోషకాలు వేసి వాటర్ వేస్తే ఎలా అయితే అవి చిగురించి చక్కగా పెద్ద వృక్షాలు అవుతాయో, అదే విధంగా మన హెయిర్ కూడాను. దీనికి పెద్ద పోషణ చేసి అక్కర్లేదు. చక్కగా టైమ్లీ మనం తలకి ఆయిల్ పట్టించుకోవడం. ఇప్పుడు ఎవరు పట్టిస్తున్నారు చెప్పండి? ఈవెన్ నేను కూడా పట్టించట్లేదు, అది వేరే విషయం అనుకోండి. ఈ మధ్య కాలంలో నేను చూస్తున్నాను, ఎవరు కూడా హెయిర్ ఆయిల్ అనేది రాయట్లేదు. ఒకవేళ రాసినా ఎప్పుడు రాస్తున్నారు, జుట్టు నెరిసిపోయాకో, లేదంటే ఏదో అయిపోయి పండిపోయి రాలిపోయిన తర్వాత అప్పుడు పెడితే ఏటి ప్రయోజనం చెప్పండి? మనం పోషణ చేసినట్లయితే జుట్టు బాగుంటుంది. అంతేగాని అన్నీ అయిపోయాక చేస్తామంటే ఎలా బాగుంటుంది? దాంతోపాటుగా మన ఫుడ్ హ్యాబిట్స్, జుట్టు, గోర్లు, చర్మ సౌందర్యం కోసం మనం ప్రత్యేకించి తినవలసింది ఏంటంటే నువ్వులుండలు, పప్పుండలు, ఇంకా అలాగే కొబ్బరి, కరివేపాకు,
ఇంకా అలాగే ధానీలు, కొమ్ము శనగలు, ఇలాంటివన్నీ కూడా మంచి ఫుడ్ అంతా కూడా ఉంది కదండి. ఈ మంచి ఫుడ్ అంతటిని కూడా వెరైటీగా చేసి వాళ్ళకి ఫీడ్ చేయడం వల్ల మంచిగానైతే జుట్టు ఎదుగుతుంది. ఫ్యూచర్లో వాళ్ళకి ఇంకా ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయన్నమాట. కొంతమందికి ఒత్తైన లావైన జుట్టు ఉంటుంది, వాళ్ళు తింటున్నారో వాళ్ళు ఏం రాస్తున్నారో అని అనుకుంటూ ఉంటారు. వాళ్ళు ఇప్పుడు తినేది కాదండి, వాళ్ళ చిన్నతనంలో మనము ఎప్పుడైతే మనం తిండి స్టార్ట్ చేస్తాం, తినడం స్టార్ట్ చేస్తామో అప్పటి నుంచి 10 years లోపు ఏదైతే తింటామో ఫుడ్, ఆ ఫుడ్డే మనకి జీవితాంతం కాపాడుతుంది. హెయిర్ కావచ్చు, ఒంటికి కావచ్చు, ఏదైనా కూడాను అప్పుడు తిన్న ఫుడ్ వల్లనే. సో చిన్నపిల్లలకి ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళకి తరచుగా షేవింగ్ అనేది చేయించాలి. అలాగే వాళ్ళకి కొంచెం పోషణ అయితే తీసుకోవాలి. వాళ్ళకి హెయిర్ ఆయిల్ రాయడం, ఇంకా అలాగే దాంతోపాటుగా పొద్దున్న సాయంత్రం జడల వేయడం, దువ్వడం. అప్పుడైతే ప్రతిరోజు కూడా ఆయిల్ రాసేవారు, కేవలం శనివారం మాత్రమే తలస్నానం అనేది చేయించేవారు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ప్రతిరోజు ఆయిల్ పెట్టుకోము, కేవలం ఒకరోజు ఆయిల్ పెట్టుకొని సండే పూట ఆయిల్ పెట్టుకొని తలస్నానం అయితే చేసేస్తాం. మళ్ళీ మండే వెళ్ళాలి కదా బయటికి, అందుకనేసి. సో ఇలాంటివి చేయడం వల్ల హెయిర్ అనేది ప్రాబ్లం అవుతుంది, హెయిర్ లాస్ అవుతుంది, హెయిర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, రకరకాలుగా ఇంపాక్ట్స్ అనేవి చూపిస్తున్నాయి. సో హెయిర్ గురించి మన ఛానల్లోని చాలా చాలా మంచి వీడియోస్ అయితే వస్తాయి. హెయిర్ గురించి ఇదివరకట్లోని మన ఛానల్లోని SRK టిప్స్ ఛానల్లోని నేను పెట్టానండి. ఆ హెయిర్ ఆయిల్, ఆదివాసీ హెయిర్ ఆయిల్ ఎలా పనిచేస్తుంది, ఎలా పనిచేయదు, దాని గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇచ్చాను. ఇట్లా వాళ్ళు 4-5 ఐటమ్స్ కలిపి ఆయిల్ తయారు చేసి అమ్మేస్తుంటే 1500, 1000 రూపాయలు, 2000, 3000 చెప్పినా కూడాను, ఇంకా ఎక్కువ చెప్పినా కూడా కొనేస్తున్నారు. అసలు మనకి ఎటువంటి హెయిర్ ఆయిల్ పడుతుందో అనేది తెలుసుకొని అప్పుడు వాడుకోవాలండి. కొంతమందికి కరివేపాకు పడదు, కరివేపాకు వేస్తారు అందులోని. కొంతమందికి కొన్ని ఐటమ్స్ అనేవి పడవు. ఆయుర్వేదిక్ మూలికలు, కొన్ని ఆయుర్వేదిక్ రసాయనాల వల్ల హెయిర్ లాస్ అవ్వడం అనేది కూడా జరుగుతుంది. అందుకే ఏంటి వాడాలి అనేది పూర్తిగా తెలుసుకోండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. ఇలాంటి వీడియోస్ తప్పకుండా పోస్ట్ చేస్తాను, చూస్తూనే ఉండండి. రేపటి సరికొత్త వీడియోతోని మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.